హాయ్ ఎవ్రీవన్, దిస్ శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం బోడకాకరకాయ చెట్టును చూస్తున్నామండి. ఇది బోడకాకరకాయ చెట్టు అండి. ఇందులో మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయండి. ఇది వచ్చి మేల్ ఫ్లవర్ అండి, ఇది ఫీమేల్ ఫ్లవర్. వస్తుందండి కాయ, ఇంత పెద్ద ఉంటుంది కాయ. ఇంకోండి ఇంకా చిన్న చూడండి, ఎంత పెద్దగా చూడండి కాయ. ఇది పాలినేషన్ కావాలంటే మనకి ఇది మేల్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఈ ఫీమేల్ ఫ్లవర్కి మేల్ ఫ్లవర్ అండి. ఇది మేల్ ఫ్లవర్. ఈ ఫీమేల్ ఫ్లవర్ ఒకటి చూపెడతానండి మీకు. ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి. ఇట్లా మనం పాలినేషన్ చేయాలండి. ఫ్లవర్ ఉంటుంది ఇక్కడ, జస్ట్ ఇలా పాలినేషన్ చేస్తే మనకు ప్లాంట్ అనేది వస్తుందండి. కంట్రోల్ ప్లాంట్ అంటారు, బోడకాకరకాయ, కాకర. ఇది చిన్న ప్లాంట్ అండి. లేదు అనుకుంటే మనం మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఎలా గుర్తించాలంటే, ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్ అండి. ఇట్లా పువ్వు వస్తుంది, రాలిపోతుంది ఇట్లా. ఇది వచ్చేసి ఫీమేల్ ప్లాంట్, పువ్వు వచ్చి తర్వాత నాకు కాయ వస్తుందండి. ఈ స్టేజ్ ఉంటుంది చూడండి. పాలినేషన్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకు మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాలినేషన్ అవుతుందండి. మనకు గ్రోత్ అనేది బాగా వస్తుంది. కాయ సైజ్ చూడండి. ఇవంతా మేల్ ప్లాంట్స్ అండి. మనం ఒకటి గుర్తుంచుకోవాలంటే 4 ఫీమేల్ ప్లాంట్కి ఒక మేల్ ప్లాంట్ సరిపోతుందండి. ఇవ్వండి, ఎక్కడ చూసినా ఇవ్వండి, చిన్న చిన్న అండి పిందెలు. అందరూ అంటారు కదండి ఇది అడవిలోనే కాస్తుంది, ఎక్కడ కాయదంటే. మనం ఈ గింజల ద్వారా కూడా అదే మనం పెంచుకోవచ్చండి. దీనికి మెయిన్గా పందిరి ఒకటి కావాలండి. పందిరి ఉంటే మనం ఎంతైనా పండించుకోవచ్చండి. కాకర, బోడకాకర అని దీన్ని డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తామండి. మనం ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు, ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. మనము ట్యూబర్స్ ద్వారా కూడా మనము దీన్ని పెంచుకోవచ్చండి. లేకపోతే మనము నార్మల్గా మనము గింజల ద్వారా కూడా పెంచుకోవచ్చండి. ఇది మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి తింటే షుగర్ కంట్రోల్ అవుతుందండి. చూడండి ఎట్లా ఉంది, ఫ్రెష్ కాయ అండి. ఇంకా చాలా ఉన్నాయండి ఈ గుంపులో, ఇంకా చాలా ఉన్నాయండి. గుంపులో చాలా ఉన్నాయి. మీరు మంచిగా గ్రోతింగ్ చేసుకోవచ్చండి. మంచిగా గ్రోతింగ్ చూడండి ఎట్లా ఏపుగా పెరిగినాయి. ఆ గుంపులో ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి. మీకు కట్ చేసి ఎంత వచ్చిందో మీకు చూపెడతానండి. చూడండి లోపల ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి లోపల. కట్ చేసినాక మీకు క్లియర్గా నేను వీడియో చేస్తానండి. మీకు సీడ్స్ కావాలంటే నేను మీకు పంపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఈ రూట్స్ కావాలంటే కూడా మేము పంపిస్తాను. దాని ట్యూబర్స్ అంటారండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఎవరికైతే కావాలో నాకు మెసేజ్ చేయండి. తద్వారా మీకు సీడ్స్ అయినా ట్యూబర్స్ అయినా పంపిస్తానండి. మీరు కూడా పెంచుకోవచ్చండి. ఈ పెద్ద కష్టమైన విషయం ఏం లేదండి, కానీ పెంచాలండి. సీడ్స్, ఫీమేల్ సీడ్స్, మేల్ సీడ్స్ అని మనకు తెలియదండి వచ్చే వరకు. చూడండి ఇవన్నీ ఇదండి ఫీమేల్ ఫ్లవర్. ఇవన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ అండి. చూడండి కాయ ఎంత బాగుంది. ఇది కూడా ఫీమేల్ ఫ్లవర్.
ఈ క్రాస్ పాలినేషన్ మనం తొమ్మిదేళ్ళ ద్వారా కూడా అవుతుంది, ప్లస్ మనం చేస్తే కూడా అవుతాయి. కానీ గ్రోత్ అనేది మంచిగా ఉంటుందండి. ఇది కట్ చేసి నేను చూపెడతాను ఎంత ఎండింగ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.